బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అన్నారు మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత. వరంగల్ జిల్లాలో ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులు త్యాగం చేసిన వాళ్లు బీఆర్ఎస్ బిడ్డలే, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్లు కాంగ్రెస్ నాయకులని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ గడ్డపై ఉండి నిండు శాసనసభలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని, స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారని అన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శాసనసభలో తెలంగాణ అంటే అది నేరంగా పరిగణించారని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ స్టేట్ పేరుతో తెలంగాణ ఉన్ననాడు ప్రజలు వద్దంటున్నా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ అని విమర్శించారు కేసీఆర్. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వమేనన్నారు. 2001లో మరోసారి తెలంగాణ ఉద్యమం ఉధృతమైనప్పుడు తెలంగాణ ఇస్తామని నమ్మబలికి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఇయ్యకుండా 14 ఏళ్లు ఏడిపించారని అన్నారు. తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి వినయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసే విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ పార్లమెంట్తో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. కానీ పదవుల కోసం స్వాగతం సుస్వాగతం తాను స్థాపించినటువంటి పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ తెలంగాణ జాతి మొత్తం ఎలుకతుర్తిలో కొలువైనటువంటి సందర్భంగా ఈ భారీ జన ప్రభంజనాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ జాతి ముద్దు బిడ్డ, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆరాధ్య నాయకుడు, నిషేధించబడిన తెలంగాణ పదవు నుండి నిప్పులు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు, తెలంగాణ దేశంలోనే అద్భుతంగా
10 ఏళ్లలో తెలంగాణను దగదగలాడే విధంగా అందరూ ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి, శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలనే ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణుడు సహా చాలా మంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఇంకా మనం అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామంటారు. దానికి శ్రీరామచంద్రుడు ఒప్పుకోరు. కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏదీ కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి తిరిగి వచ్చారు అని కేసీఆర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో చాలా గందరగోళ పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఆత్మహత్యలకు అలవాలమైన వలసలకు నిలమైనటువంటి వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్నటువంటి తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జనని జన్మభూమిని మించింది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. 25 ఏళ్ల క్రితం ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది అవమానపరిచారు, ఎన్నో మాటలన్నారు, ఎగతాళి అవహేళన చేశారు. మకలో పుట్టింది పొబ్బలో పోతుందని అన్నారు. కానీ అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది బలిదానాలతోనూ, అనేక ఉద్యమాలతోనూ యావత్ తెలంగాణ అద్భుతమైన ఉద్యమై ఎగిసిపడింది. ఒక సమయంలో తెలంగాణ యావత్ ఒక పక్కన నిలుచొని బరిగీసిన తెలంగాణ అక్కడ పెట్టు అని నిలబడ్డ సందర్భం సృష్టించాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజలు దీవిస్తే అద్భుతమైన 10 ఏళ్ల పాటు దగదగలాడే తెలంగాణను తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణను నిర్మాణం చేసుకున్నాం. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను ఇవాళ రజతోత్సవ సందర్భంగా వరంగల్లో జరుపుకుంటున్నాం. ఇప్పుడు కూడా కొందరు అడ్డుకుంటున్నారు. ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరుగడ్డ, బమ్మెరపోతన కవిత మాధుర్యం పండించిన జీవగడ్డ. ఈ వరంగల్ నేలకు వందనం చేస్తున్నా, మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం చాలా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దాదాపు 57 నిమిషాల పాటు కేసీఆర్ కూడా ప్రసంగించారు. అనేక అంశాలపై కూడా కేసీఆర్ ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ మొదటిగా ప్రారంభమైనటువంటి సమయంలో ఏ విధంగా ఉంది, అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు, అప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, దాని తర్వాత ఉద్యమం సమయం ఉన్నటువంటి సమస్యలు, దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, దాంతో పాటు వారు ఎదుర్కొన్నటువంటి అంశాలపై కూడా కేసీఆర్ ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు అనేక అంశాలపై కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ అనేక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందులో ముఖ్యంగా గమనిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలపైనే వారు కీలకంగా కూడా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మాత్రం ఇటు రైతు సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు వారు ఇచ్చినటువంటి రైతు బంధు సంబంధించినటువంటి విషయాలతో పాటు ఇంకా అనేక అంశాలు, విద్యుత్ సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటికే విద్యుత్ కోత కూడా జరుగుతుందని చెప్పేసి చాలా మంది రైతులు కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని కూడా కేసీఆర్ ఈ సభలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు ఉన్నటువంటి సమయంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, పార్టీ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలు, ఈ 2 పథకాలని టాలీ చేస్తూ కేసీఆర్ కూడా ఈ ప్రసంగంలో కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అతని మాటలు వినేందుకు కూడా చాలా మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే 3.5 నుంచి 5 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా ఇటు సభ ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఖచ్చితంగా మళ్ళీ సీఎం గా కేసీఆర్ రావాలని చెప్పి నినాదాలు చేస్తూ సభ అంతా కూడా మారుమోగినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి కేసీఆర్ ఈ 57 నిమిషాల్లో
ఉద్యమం సమయమైనటువంటి పరిస్థితులు, దాని తర్వాత అధికారం ఉన్నటువంటి సందర్భం, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలపై కూడా వారు ప్రసంగించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఒక కామెంట్స్ కూడా చేశారు. మరోవైపు ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగర్ సంబంధించినటువంటి విషయంలో కూడా కేసీఆర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇది సరికాదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగర్ ని తీసుకురావడం ఇది సరికాదు, ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ కూడా ఇది సరికాదని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలపై ఖచ్చితంగా మళ్ళీ మేము అందరం కూడా కలిసి లేఖ రాసి కేంద్ర ప్రభుత్వం కూడా లేఖ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులు అంటే ఈ అటవీ ప్రాంతం ఏదైతుందో దాదాపు వారంలో నుంచి కూడా ఇక్కడ కూంబింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ కూంబింగ్ ని ఖచ్చితంగా ఆపాలి, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులతోటి శాంతి చర్చలు కూడా జరపాలని చెప్పేసి కేసీఆర్ కూడా ఈ సభ వేదికగా నుంచి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటు ఇటు రైతాంగం సంబంధించినటువంటి విషయాలు కూడా కీలకంగా ఉన్నాయి. దాంతో పాటు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా అమలు కూడా చేయలేదు. దాంతో పాటు ఏడాదిన్నర ఉన్నటువంటి పాలన సంబంధించినటువంటి అంశాలపై కూడా కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. మరోవైపు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి విషయానికి వస్తే గతంలో కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో ఇటు కళ్యాణ లక్ష్మి స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. దాంతో పాటు అనేక స్కీమ్స్ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా నెలకొంది. ఇప్పటికే కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సమయంలో మాత్రం ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంతో ఖచ్చితంగా కేసీఆర్ ఆ ముందు అడుగు వేస్తే మేము అందరం కూడా కలిసికట్టుగా మేము కేసీఆర్ వెంట కూడా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఎక్కడ చూసినా గులాబీమయంగా మారింది. సభ వేదికపై ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, సభ కింద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, రైతులు, ఉద్యమకారులు అనేక మంది లక్షలాదిగా అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మనం ప్రస్తుతానికి విజువల్స్ లో కూడా చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి సభ వేదిక కావచ్చు, సభ దగ్గరికి తరలి వచ్చినటువంటి జనాలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదాలతో కూడా ముందుకు రావడం జరిగింది. నవీన్, అయితే ఈ రజతోత్సవ సభకు సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. ఈ జనస్పందన కానీ ఇదంతా చూస్తుంటే మళ్ళీ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని అనుకోవచ్చా? మళ్ళీ కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ జోష్ మళ్ళీ పెరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మళ్ళీ జోష్ అనేది పెరిగినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలపై రాష్ట్ర ప్రజలు చాలా వరకు కూడా వారు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణ కూడా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిందంటే ఈ రోజు సభకు వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, అనేక వాహనాలు బస్సుల ద్వారా కావచ్చు, డీసీఎం ద్వారా, లారీల ద్వారా, ఎడ్ల బండ్ల ద్వారా, ఇంకా అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు అనేక మంది అంటే ఇతర రైతులు కూడా వారందరూ స్వయంగా సభకి వచ్చేందుకు కూడా వారు సిద్ధమయ్యారు. కానీ ఏదైతే ఎల్కతుర్తిలో ఉన్నటువంటి సభ ప్రాంగణం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. వచ్చేటువంటి జనం అంతా కూడా వారు సభ ప్రాంగణానికి వెళ్ళలేకపోయారు. ఇందులో స్పష్టంగా పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యం కావచ్చు, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, పోలీసులపై కూడా ఈరోజు కేసీఆర్ స్వయంగా కొంత సీరియస్ గా కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే కావాలని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టడము, వచ్చేటువంటి వారిని రానియకుండా డైవర్షన్ చేయడం సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా కేసీఆర్ కావచ్చు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రోజు స్వయంగా లక్షలాది మంది ఈ సభను సక్సెస్ వచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడము, వాహనాల్ని మళ్ళీ రిటర్న్ పంపించడము, ఎవరు వచ్చినా కూడా వారిని కొంత విధంగా మాట్లాడి వారిని వెనుక పంపించేటువంటి ప్రయత్నాలు ఇందులో పోలీసులు సక్సెస్ అయ్యారని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసుల తీరుపై మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావాలని చెప్పి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి బడా నేతలకి ఒత్తాసు పలికేందుకు కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి ఇటు ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ అనేక మంది జనం కూడా ఈ సభ ప్రాంగణానికి చేరుకున్నటువంటి సమయంలో సభ ప్రాంగణానికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఇది సరికాదని చెప్పేసి కూడా ఇటు అక్కడికి వచ్చేటువంటి జనాలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.